పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు టోకెన్ సమ్మె చేపట్టారు. తమ జీతాలు పెంచి ఇంటెన్సివ్తో పాటు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు బీఆర్ఎస్ నేత కౌశిక హరి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్ఎల్సీకి ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం లేఖ రాసింది. కాంట్రాక్ట్ కార్మికులతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం కాంట్రాక్టర్లతో మాత్రమే సంబంధమని లేఖ రాసింది. కార్మికులకు మాకు సంబంధమే లేదు అని అంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎఫ్సీఎల్లో పనిచేసేటువంటి కార్మికులు మెకానికల్, ఎలక్ట్రికల్, ల్యాబ్, ఇన్స్ట్రుమెంటేషన్, డబ్ల్యూఎల్ఎం, టీఎల్ఎం, హౌస్ కీపింగ్, లోడర్లు, బ్యాగర్లు, స్టిచ్చర్లు, సజ్జావర్ ఆపరేటర్లు, ఆర్ఎస్సీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ క్యాంటీన్లతో సహా ఆఖరికి సెక్యూరిటీ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది. ఇవాళ రేపు చేస్తుంది ఒక 5 పైసలు 10 పైసలు జీతం పెంచుతుంది అని ఆశగా ఉన్నటువంటి కార్మికులను నమ్మి నట్టేయడం ఉంచింది. ఇస్తామని చెప్పిండ్రు, చేస్తామని చెప్పిండ్రు. బోనస్ పాజిటివిటీ ఉన్నటువంటి బోనస్ కూడా మేము మాట్లాడితే పాజిబిలిటీస్ చూస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఏమంటున్నారు, మేము టోకెన్స్ అమ్ముకోతే మమ్మల్ని దేశద్రోహులను చూసినట్టు, మీద పాకిస్తాన్లో ఉన్నట్టుగా అక్కడి నుంచి ఇన్ని కాగితాలు పట్టుకొని యూనియన్ల తరపున, కార్మికుల తరపున గింత బండలు అయ్యే వరకు ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్సే. ఇవన్నీ కూడా ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి ఇచ్చిన, కార్మిక శాఖకి ఇచ్చిన రిప్రజెంటేషన్సే. మేము ఇల్లీగల్ స్ట్రైక్ చేస్తాము, అన్నెసెసరీ అన్రెస్ట్ క్రియేట్ చేస్తామని చెప్పి మమ్మల్ని మీరు ద్రోగులు విధించడం కాదు. దీనికి అంతటి కూడా మూల కారణం యాజమాన్యమే. యాజమాన్యం చేయబట్టి మీరు రోడ్డు మీద ఉన్నాం కాబట్టి, ఒకవేళ పరిష్కారం చేయకపోతే పక్షంలో ఇవాళ టోకెన్ సమ్మె చేస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ దిగి రాకపోతే 18వ తారీఖు రోజు నుంచి మేము తర్వాత నిరాహార దీక్ష కూడా మేము పూనుకుంటామని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. డిమాండ్స్ ముఖ్యమైనటువంటి జీతాలు, అందరికీ స్కిల్డ్ పేమెంట్ ఇవ్వాలి, అందరికీ రిస్క్ ఎలవెన్స్, హైట్ ఎలవెన్స్